బ్రహ్మాండం అంటే పొలాలు రేట్లు పెరిగినాయి, పొలం దొరుకుతుంది, ఇచ్చి దొరుకుతుంది, ఇంకేం కావాలి? తగాదాలు లేవు, గొడవలు లేవు. బూతులు ఉన్నాయా? బూతులు అండి లేవుగా బూతులు. అంతకుముందు ఓడి అమ్మాయినాగా పార్టీ జెండా కట్టుకున్నాడు వల్ల కత్తి తీసుకునేవాడు. ఇప్పుడు ఎవరు తీసుకున్నాడు కత్తి తీసుకునేవాడు లేడు. తీసుకుంటే ఎలాగా? ఏం చేస్తా కేసులు ఇంకేముంది. లాస్ట్ గవర్నమెంట్ లో బూతులు మాట్లాడారని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు వరుసగా అరెస్టులు చేసుకెళ్తున్నారు. అంటే వీళ్ళు కష్టపూర్తిగా చేస్తున్నారా, తప్పు చేశారు కాబట్టి చేస్తున్నారా? తప్పు చేశారు కాబట్టి. తప్పు చేయకుండా ఎట్లా చేస్తారు? ఎవరు దొరకనోడు ఎవరు అందరూ దొరికారు. దొరకనోడు లేదు, ఆడికే ఒక్కడు తప్ప అందరూ దొరికారు. ఇంకా ఉన్నారు కొంతమంది నాయకులు ఉన్నట్టున్నారు, అందరూ పట్టేస్తారు. ఒక్కడు ఓడిపోయారు, ఎవరు మిగలరు. మీ ఊళ్ళో పథకాలు అన్ని కూడా వస్తున్నాయి అందరికి? బంగారమే అన్ని పథకాలు. పొలాలు రేట్లు పెరిగినాయి, బ్రహ్మాండంగా 10 కోట్లు అమ్ముతుంది. వాళ్ళకి అయ్యా ఏరియాలో ఇక్కడ చిన్నకాగాని ఏరియాలో 5 కోట్లు, అయ్యారు ఉన్నప్పుడు 80 లక్షలు. అది మీకు ఎలా అనిపించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? వచ్చిన తర్వాత 5 కోట్లు హామీలు అన్ని కూడా నెరవేరుస్తారని నమ్మకం మీకుందా? గ్యారెంటీగా. ఆయన చెప్పేది ఇంకెవరు చేస్తాడు? అంత నమ్మకం ఏంటి ఆయన మీద మీకు? నమ్మకం ఏం చేసాడు కాబట్టి. అంతకుముందు చేయలేదా? ఆ పార్టీ ఏం కాదు అది కదయా. ఆయన చెప్పేది పిల్లకొత్తాడు చేస్తాడా? పిల్లకొత్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమో రైతులను అసలు పట్టించుకోడు, జనాలను పట్టించుకోడు. అసలు ఆడ పేరు ఎత్తకూడదు నా కొడుకున. ఆడి పేరు తెలవకూడదు, తలుచుకుంటే పాపం ఉంది. అది ఫేస్బుక్ లో ఎందుకు? అరే మా తాత సంపాదించిన పొలం ఫేస్బుక్ లో ఆడికారులా మై కుట్టాడో మాకు కుట్టాడు ఎవడు కుట్టాడని అసలు ఆ ఫేస్బుక్ లో బొమ్మలు ఎత్తాడాడు. టాంపుల మీద బొమ్మలు, ఫేస్బుక్ లో బొమ్మలు. ఈ అమ్మాయి అదో కొత్త అడగదా? మా హత్య ఏంది? ఆడి దగ్గర ఒరిజినల్ ఉంటుంది ఫేస్బుక్ లో. ఎవడన్నా పెడిగి ఇంతమంది చేశారు ముఖ్యమంత్రులు, ఎవరన్నా చేశారా చెప్పు? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంట, ఇవ్వచ్చా? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలంట, ఇవ్వచ్చా? సిల్లి చెప్పు ఇట్లా అన్నాడు, చూపించాడని చెప్పు. అయ్యా ప్రతిపక్షం జనం ఇయ్యాలి, జనం 11 సీట్లు సరిపోండి ఆయనకి. ఏది ఎడ సరిపోతాయి? ఆడే అన్నాడుగా. ఇప్పుడు చంద్రబాబు 24 వచ్చినాయి, నేను నా 5 సీట్లు ప్రతిపక్షం కూడా ఉండదు, ఇంటికి పంపిస్తా అన్నాడు నా కొడుకే. మరి 20 సీట్లు ఉన్నాడు, ఈ 10 ఇంటికి కట్టిస్తారు. రోడ్డు పరిస్థితి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? ఇటన్నా పో, తెనాలి వెళ్ళి రోడ్డు ఎట్ట పోసారు. ఇక్కడ కాదు, తెనాలి రూట్కి వెళ్ళండి. అయ్యగారు ఉన్నప్పుడు అది గుడివాడ పోండి. గుడివాళ్ళు అయినా తెల్లాళ్ళు అయినా అయ్యగారు మాకు అవ్వకూడదు. అక్కడ బొమ్మల మీద రాళ్ళ మీద బొమ్మలు వేసాడే, అవన్నీ పూడి చేస్తున్నారు. బొమ్మ కింద పెట్టి కింద పాటు పైకి పెడుతున్నారు రాళ్ళు. చాలా బాగుంది. పరిపాలన బాగుంది, బాబు గారు పరిపాలన బాగుంది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే బిల్పాల్ నరేంద్ర గారి పరిపాలన బాగానే ఉంది. కాకపోతే మా గ్రామం మండల పార్టీ వాళ్ళదే సరిగా లేదు. ఇంకా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వటం. మా మండల పార్టీ అధ్యక్షుడు అది మండలాలు కూడా సరి చేసుకుంటే బాబు గారు ఇంకో 10 సంవత్సరాలు సీఎంగానే ఉంటాడు. చూస్తున్నాను 3 సార్లు, 3వసారి సీఎం చూసాము, 4వసారి, 5వసారి కూడా అవుతాడు. మండల పార్టీలు కూడా సరి చేస్తే నెరవేరుస్తున్నాడు. మొన్నే మేము గ్యాస్ సిలిండర్ కూడా తీసుకున్న 2 రోజుల్లో డబ్బులు పడ్డాయి నాకు. డైలీ పొద్దున్న 6 గంటలకల్లా వచ్చేస్తున్నారు. అదే రాష్ట్రం అప్పుల్లో ఉందంటే జగన్ గారు కాదు కదా సీఎంగా ఉంది, బాబు గారు కదా. సంపద సృష్టిస్తాడు బాబు గారు. ఉంది.
100కి 100%. సార్, ఫిబ్రవరి 28వ తారీఖు ఇంతకుముందు గతంలో 2014 నుంచి 19 వరకు సభ్యత్వం పైన కార్యకర్తల నిధి పెట్టి చంద్రబాబు నాయుడు యాక్సిడెంటల్ గా చనిపోతే 2 లక్షలు పెట్టిండే. అదే ఇప్పుడు ఎలక్షన్ లో హామీ ఇచ్చి యాక్సిడెంటల్ కి 5 లక్షలు బీమా పెట్టినారు. ఆ బీమా ఈరోజు నా కుటుంబానికి వర్తిస్తుందని ఫిబ్రవరి 28వ తారీఖు గుంటకల్లో మా బావమరిది అంటే నా భార్య వాళ్ళ సొంత అన్న అంత్యక్రియలకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు బైక్ ప్రమాదం అంటే స్పీడ్ బ్రేకర్ కాడ కింద పడిపోయింది, జారిపోయి తలకి దెబ్బ తగిలి హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ డిస్టిక్ పోయి అది చూపించుకెళ్తే మార్గ మధ్యంలోనే ప్రాణం పోయింది. అదే 3 రోజుల తర్వాత పార్టీకి ఇన్ఫార్మ్ చేసినాం సభ్యత్వం కార్డు ద్వారా. నా భార్యకి 20 ఏళ్ళ నుంచి నా భార్య కూడా కార్యకర్త వార్డు కమిటీలో ఉంది. నేను మాజీ కన్వీనర్ బొమ్మ మోహన్ కృష్ణ. ఇట్లా 5 ఏళ్ళు సర్వీస్లో ఉన్న ప్రజెంట్ ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్ని. అలాగే నెలకు లోపల ప్రూఫ్స్ అన్నీ ఇమ్మని మాకు ఇన్ఫార్మ్ చేసినారు పార్టీ ఆఫీస్ నుంచి. ఈరోజు అదే ప్రూఫ్స్ కోసము ఇక్కడ సబ్మిట్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు కాబట్టి మాకే కాదు, కార్యకర్తలే అని కాదు, ఎవరైనా సభ్యతలు తీసుకుంటే ఈ ప్రమాదవశాత్తు జరిగిన వాళ్ళ కుటుంబానికి చాలా దోహదగా ఉంటుందని కోరుకుంటున్నాం. అలాగే చంద్రన్న బీమా గత 14 నుంచి 19 వరకు 50 సంవత్సరాల లోపల చనిపోతే 2 లక్షలు పెట్టింది చంద్రబాబు నాయుడు. యాక్సిడెంటల్గా అయితే 5 లక్షలు పెట్టిండే. ఆ రోజుల్లో మేమే చాలామంది ప్రజలకు పోయి 50 సంవత్సరాల లోపల ఉండే ప్రతి ప్రజలకి ఉండి ఆ అమౌంట్ ఇప్పించినాం. అలాగే ఈసారి కూడా చంద్రన్న బీమా పెడతాడని, అది ఆ పథకం కూడా త్వరలో అమలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. నా పేరు కాకరపల్లి కామేశ్వరరావు. నా జగ్గంపేట నియోజకవర్గం కాట్రాలపల్లి గ్రామం నుంచి వచ్చానండి. రీసెంట్గా నా బంధువులు యాక్సిడెంట్ జరిగితే ఏదైతే సభ్యత్వం ఉందో సభ్యత్వం నుండి ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవడం కోసం వచ్చాను. మాకు ఇక్కడ చాలా అద్భుతంగా పని చేశారు. ప్రభుత్వం పని కూడా పరుగులు తీస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఏమి కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడట్టే ఉన్నట్టుగానే ఉన్నాయి. వైసీపీ నిరంకుశ పాలనను శరమగీతం పాడి ప్రజలందరూ కూడా చాలా మంచి పని చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆయన 365 రోజులు కూడా కష్టపడి రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న పనులన్నీ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పనులు కూడా బాగా జరుగుతున్నాయి, ఆనందదాయకంగా ఉంది మీరు అంటున్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లో కూడా పనులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అంటున్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లో మేము అన్ని బాగా చేసాము, అందరి ప్రజలందరికీ కూడా పథకాలు అనేవి చాలా చెప్పుకోవడానికే తప్ప ఏది కూడా జరగలేదు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా వైద్యం సంబంధించిన సర్జికల్ ఐటమ్స్ ఉన్నట్లకి దేనికి కూడా బిల్లు కట్టలేదు. అలాగే ఆరోగ్యశ్రీ క్లియర్ చేయలేదు. తెలియని ఏముంది అన్ని కళ్ళ కట్టట్టుగా చూస్తున్నాం మనం, అన్ని ఆధారాలతో చూస్తాం మనం. మరి ఆ పరిస్థితుల్లో ఉన్న తర్వాత మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఎందుకు సార్ అంత నమ్మకం ఎలా ఉంటుంది? ఆయన విజనరీ సీఎం అండి. గతంలో కూడా మనం చూసాం కదా ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేశారన్నది. హైదరాబాద్ని డెవలప్ చేయాలన్నా, సైబర్ సిటీని డెవలప్ చేయాలన్నా ఆయనకున్న అనుభవంతో చేస్తారనే పూర్తి నమ్మకం మాకు ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. ప్రస్తుత రాష్ట్రం మాత్రం మొత్తం చాలా కోట్ల అప్పులతోటి ఉంది. ఈ అప్పులతోటి ఈ లోపల హామీలన్నీ కూడా నెరవేర్చారు. ఖచ్చితంగా నెరవేర్చారండి సీఎం గారు. ఎందుకంటే ఆయన పాలన, ఆయన విధానం, విజనరీ సీఎం కాబట్టి ఏదైనా సరే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం
పాలనలో ఈ సాధ్యపడుతుందండి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి ఎన్నో కంపెనీలకి మాట్లాడి బిజినెస్ తీసుకురావడం, ఇంకా ఏదైనా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలపరిచే విధానంగా పరిపాలన ఉంది. కానీ ఇతర కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారంట. ఏమో మళ్ళీ జగన్ వస్తాడేమో. లేదండి, అసలు అందులో ఏ విధమైన డౌట్ లేదు. వస్తున్నారని చూస్తున్నాం కదా, ఎన్నో కంపెనీలు వచ్చినాయి కదా, రీసెంట్ గానే వచ్చినాయి కదా. అంటే ఈసారి మళ్ళీ జగన్ నేను వస్తానని కాన్ఫిడెంట్ చెప్పేసరికి ఆడు మొహం వస్తాడండి.